యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం. ఫస్ట్ జాన్ చాప్టర్ 1 వర్స్ 5. అక్కడ ఉన్నాం మనము లాస్ట్ సండే. సో మరలా మనం తిరిగి అక్కడికే వస్తా ఉన్నాము. ఈ సమయంలో మనము స్క్రీన్ మీద నేను నిన్న మీకు పోస్ట్ చేసినటువంటి మన చర్చ్ గ్రూప్లో నేను పోస్ట్ చేశాను. పోస్ట్ చేసినటువంటి ఆ టేబుల్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తా ఉంది. దేవుడు వెలుగు అనేటువంటి మాటను నేను ఈరోజు 5 విషయాలు మీకు చెప్పబోతున్నాను. 5 విషయాలు ఏంటంటే, దేవుడు వెలుగు అనే మాటకు 5 అర్థాలున్నాయి. 5 మీనింగ్స్ ఉన్నాయి. ఆ 5 అర్థాలు ఏంటంటే, మొట్టమొదటిది ఆయన వెలుగు అంటే ఆయనలో జీవం ఉందని అర్థము. నంబర్ 1. రెండోది ఆయన వెలుగు అంటే ఆయన సత్యము అని అర్థము. మూడోది ఆయన వెలుగు అంటే ఆయన నీతి, పరిశుద్ధత అని అర్థము. నాలుగోది ఆయన వెలుగు అంటే ప్రేమ గలవాడు అని అర్థము. ఐదోది ఆఖరిది ఆయన వెలుగు అంటే ఆయన దృష్టి ఇచ్చేవాడు, లేకపోతే విజన్ అని అంటాం కదా మనం. విజన్‌కి ఆపోజిట్ ఏంటి? బ్లైండ్‌నెస్. విజన్‌కి ఆపోజిట్ ఏంటి? బ్లైండ్‌నెస్. దేవుడు వెలుగు అన్నప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆయన వెలుగు గాబట్టి, నిజమైన వెలుగు కాబట్టి, ఆయనలో ఉండి నడిస్తేనే మనకు విజన్ ఉంటది. లేకపోతే మనం ఏమవుతాము? బ్లైండ్. నేను మాట్లాడుతుంది ఈ కళ్ళ గురించి కాదు. ఈ కళ్ళు మనందరికి ఉన్నాయని నాకు తెలుసు. నేను మాట్లాడుతుంది నిజంగా దేవుడిని అర్థం చేసుకొని, దేవునితో నడవటానికి కావాల్సినటువంటి గుడ్డితనము ఉండదు. చీకటిలో ఉన్నవాళ్ళకుంటది. ఎవరికుండదు? వెలుగులో ఉన్నవాళ్ళకి ఆ బ్లైండ్‌నెస్ ఉండదు. సో, ఇది నేను మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నటువంటిది. సో, రోడ్ మ్యాప్ లాగా ఈ టేబులు మీకివ్వటం జరిగింది. నేనది చూపించబోతున్నాను. ఇప్పుడు అక్కడ ఏదైతే ఉందో, స్క్రీన్ మీద ఏదైతే ఉందో, దాన్ని నేను ఈరోజు మీకు వాక్యంలో నుంచి చూపించబోతున్నాను. అది యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 5వ వచనం. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఈ వచనము ఇక్కడ యోహాను రాయటానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి కారణం ఉంది. నిజానికి ఈ గ్రంథం మొత్తము ఈ వచనాన్ని ఆధారం చేసుకునే వెళ్ళబోతా ఉంది. ఫస్ట్ జాన్ అంతా కూడా. ఇక్కడ చెప్పినటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మనము బైబిల్‌లో వెరీ ఫ్యూ ప్లేసెస్‌లో చూస్తాం ఇలాంటి మాటలు. దేవుడు ఎవరు అనేటువంటి ప్రశ్నకి డైరెక్ట్ ఆన్సర్స్ మనము ఎక్కువ చూడము. దేవుడు ఎవరు అనేటువంటి డైరెక్ట్ క్వెషన్‌కి ఆన్సర్స్ హూ ఈస్ గాడ్ అని అడిగామనుకోండి, మనము లాస్ట్ టైం నేను చెప్పినట్టుగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రభువు చెప్పాడు. దేవుడు ఎవరంటే దేవుడు ఆత్మ అని చెప్పాడు. గాడ్ ఈజ్ స్పిరిట్ అని చెప్పాడు. అలాగే ఇక్కడ కూడా ఈ వచనంలో కూడా దేవుడు ఎవరు అనేటువంటి ప్రశ్నకు ఆన్సర్ ఏం చెప్తున్నారంటే, దేవుడు వెలుగై ఉన్నాడు అనేటువంటిది. వెలుగు, గాడ్ ఈజ్ లైట్ అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తామన్నమాట. అలాగే తర్వాత మనము 4వ అధ్యాయంకి వెళ్ళినప్పుడు గాడ్ ఈజ్ లవ్ అనేటువంటిది కూడా చూడబోతున్నాం. 4:8-4:16లో చూడబోతున్నాం, 4th చాప్టర్లో. అలాగే గాడ్ ఈజ్ ఎ కన్జ్యూమింగ్ ఫైర్ అనేటువంటిది కూడా హీబ్రూస్ చాప్టర్ 12లో మనం చూస్తాం. 12:29లో గాడ్ ఈజ్ కన్జ్యూమింగ్ ఫైర్. నో, యు సీ గాడ్ ఈజ్ కన్జ్యూమింగ్ ఫైర్ అండ్ గాడ్ ఈజ్ ఆల్సో లైట్. యు సీ బోత్ మెటఫోర్స్, బోత్ పిక్చర్స్ ఆఫ్ హూ గాడ్ ఈజ్. దేవుడు ఎవరు అని వర్ణిస్తున్నటువంటి వచనాలు ఇవి. సో ఇక్కడ యోహాను దేవుడు వెలుగు అని చెప్పటానికి కారణము ఏంటి? దానికన్నా ముందు ఇంకొకటి మనం అర్థం చేసుకుంటున్నాం. అదేంటంటే, అసలు దేవుడు వెలుగు అంటే అర్థము ఏంటి? దేవుడు వెలుగు అంటే ఆయన మనము సృష్టిలో చూసేటువంటి మరి వెలుగునిచ్చేటువంటి స్టార్స్ లాగా ఆయన వెలుగు కలిగి ఉన్నాడనా? లేకపోతే సన్ లాగా వెలుగు కలిగి ఉన్నాడనా? లేకపోతే మూన్ లాగా రిఫ్లెక్టివ్ లైట్ ఏమైనా ఆయన ఇస్తున్నాడనా? లేకపోతే మనం భూమి మీద చూసేటువంటి లైట్లు, నేను లైట్ల కింద ఉన్నాను, ఇలాంటి చూసేటువంటి లైట్లు, ఇలాంటి లైట్ అనా అక్కడ యాక్చువల్‌గా ఆయన చెప్తున్నటువంటి మాట? మీరు మరలా గుర్తుపెట్టుకోండి. దేవుడు మెటీరియల్ కాదు. ఇప్పుడు నేను మాట్లాడినయన్నీ మెటీరియల్ లైట్సే. స్టార్ ఈజ్ ఎ మెటీరియల్ లైట్. అండ్ దిస్ ఈజ్ ఎ మెటీరియల్ లైట్. సో,
పదార్థములో నుంచి వెలుగు వస్తుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన పదార్థము కాదు, అంతేకాదు ఆయన ఆత్మ అని దేవుని వాక్యం చెప్తుంది. హీ స్పిరిట్, హీ హాజ్ నో మెటీరియల్, హీ హాజ్ నో ఫామ్. ఆయనకి ఏ విధమైనటువంటి ఫామ్ కూడా లేదు, ఆకారము కూడా లేదు ఆయనకి. ఆకారము లేనటువంటి వాడు, అంతేకాదు ఆయన ఆత్మ అని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన సర్వము వ్యాపించి ఉన్నాడని కూడా చెప్తుంది. సృష్టిలో ఆయన లేనటువంటిది, సృష్టికి బయటైనా సృష్టి లోపలైనా కూడా ఆయన లేనటువంటి స్థలము లేదు. ఆయన సర్వము వ్యాపించి ఉన్నాడు. ఆయన పదార్థం అయితే కనుక ఆయన సర్వము వ్యాపించి ఉండేవాడు కాదు అని కూడా నేను ఇంతకుముందు చెప్పాను. ఇఫ్ ఈజ్ ఎ మ్యాటర్, హీ కెనాట్ బి దేర్ ఎవ్రీవేర్, ఓన్లీ హీ విల్ బి రెస్ట్రిక్టెడ్ టు దట్ ప్లేస్ అన్నమాట. సో ఆయన పదార్థము కాదు, ఆయన ఆత్మ, ఆయన సర్వము వ్యాపించున్నాడు, ఆయనకు ఆకారము లేదు అని మనం మాట్లాడుతూ సడన్ గా ఇక్కడికి వచ్చేటప్పటికే యోహాన్ ఏమంటున్నాడంటే, ఇదిగో నేను దేవుని గురించి మీకు చెప్పాలనుకున్న ఒక ఫండమెంటల్ ట్రూత్, ఆయన లక్షణము, ఆయన స్వభావము, ఆయన ఎవరో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆయన ఎవరంటే వెలుగు అని చెప్పాడు. మీరు జాగ్రత్తగా గమనించారో లేదు, గాడ్ హ్యాజ్ లైట్ అనలేదు, గాడ్ ఈజ్ లైట్ అన్నాడు. మీరు గాడ్ హ్యాజ్ లైట్ అంటే అర్థము ఆయనలో వెలుగు ఉందని, గాడ్ ఈజ్ లైట్ అంటే అర్థము ఆయనే వెలుగని. సో మనము ఇది అర్థం చేసుకోవాలంటే జాగ్రత్తగా దేవుడు వెలుగు అనే మాటని అర్థం చేసుకోవాలంటే, లాస్ట్ వీక్ నేనేం చెప్పానంటే దేవుని వాక్యంలో మనము దేవుణ్ణి వెలుగుగా చూసాము అని చెప్పాను. తర్వాత లార్డ్ జీసస్ క్రైస్ట్ని మనం వెలుగుగా చూసాము అని చెప్పాను. తర్వాత ఆయన వాక్యము వెలుగు అని చెప్పాను. అంతేకాదు మనం కూడా వెలుగు అని చెప్తుంది దేవుని వాక్యం అని చెప్పాను. సో మనం కూడా వెలుగు. మీరు వెంటనే ఆలోచించాలి కదా, పాస్టర్ గారు ఏమన్నారంటే మనం వెలుగు అంటున్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నప్పుడు నేనేమన్నా లైట్ లాగా వెలుగుతున్నానా నేను లోకానికి? నాలో ఏమన్నా లైట్ ఉందా? సో మీరు లోకానికి వెలుగు అనే మాటకు అర్థము ఏంటి? లోకానికి నేను వెలుగుగా ఉన్నానంటే అర్థం ఏంటి? లైట్ అంటే బ్రైట్ లైట్గా నేను వెలుగుతున్నాననే. అంతేకాదు దేవుని వాక్యం గురించి కూడా ఆయన ఏం చెప్పాడు? దేవుని వాక్యము ఏమని చెప్తుంది? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. మరి దేవుని వాక్యం వెలుగైతే ఇది వెలుగుతూ ఉండాలి కదా, మీరు మీరు అనుకుంటున్నటువంటి వెలుగు దీంట్లో ఉండాలి కదా, ఈ వెలుగు. మరి ఆ వెలుగు లేదు కదా, నాలో ఆ వెలుగు లేదు, దీంట్లో కూడా ఆ వెలుగు లేదు. మరలా మీరు గుర్తుందో లేదో, లార్డ్ జీసస్ క్రైస్ట్ భూమి మీద నడుస్తున్నంత కాలం కూడా ఎవరు ఆయన చూసి ఇదిగో లైట్ వస్తున్నాడు అనేటువంటి మాట ఎవరు అనలేదు. లైట్ అంటే ఈజ్ నాట్ అ ఫిజికల్ లైట్. నేను ఇప్పుడు 3 పాయింట్లు చెప్పాను మీకు. మనం మాట్లాడుతున్న వెలుగు ఈ వెలుగు కాదు. దేవుని వాక్యం వెలుగుగా మాట్లాడుతుంది ఈ వెలుగు కాదు, ఫిజికల్ లైట్ కాదు. లార్డ్ జీసస్ క్రైస్ట్ జీవితంలో కూడా మనం చూసినప్పుడు వెలుగు అంటే మనం అనుకుంటున్నటువంటి ఫిజికల్ లైట్ కాదు. బికాజ్ భూమి మీద మనం నైట్ అండ్ డేని చూస్తాము, లైట్ అండ్ డార్క్నెస్ని కూడా చూస్తాం మనం. సో ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది ఆ లైట్ కాదు అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో లైట్ అంటే దేవుడు వెలుగై ఉన్నాడు అంటే అర్థము దేవుడు ఎలా వెలుగులాగా ఉంటాడు అనేటువంటిది అర్థము కాదు అనేటువంటిది మీకు అర్థమైతే సరిపోతుంది అనమాట. సో అది నేను చెప్పాలనుకున్నాను ఫస్ట్ పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే, మరి పాస్టర్ గారు దేవుణ్ణి మనం వెలుగుగా ఎప్పుడు వాక్యంలో చూస్తాం కదా, దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించినప్పుడు ఆయన అగ్ని స్తంభముగా వారి మధ్యలో నడిచాడు. ఆయన సినాయి పర్వతం మీదకు దిగి వచ్చినప్పుడు అగ్ని దోమముతో సినాయి పర్వతం అంతా కూడా మండింది. ఆయన భూమి మీదకి ఎక్కడ కనపడినా ఎప్పుడు వచ్చినా కూడా ఆయన చుట్టూ అగ్ని ఉన్నట్టు ఉంటుంది. ఆయన మహిమలో ఇశ్రాయేలీయుల మధ్యలో నివాసం ఉన్నప్పుడు, ఆయన సినాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు మోషే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మోషే ముఖము కూడా ముఖకాంతితో వెలిగిపోయింది. సో ఆయన చాలా చోట్ల మరి మనం వెలుగుగానే చూస్తాము. నిజానికి క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలోకి మనం వెళ్ళినప్పుడు, క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో కూడా ఆయన మనకు వెలుగుగా ఉండబోతున్నాడు. ఆయన మహిమే నూతన యెరూషలేమును వెలిగించబోతుంది. సూర్యుడు లేడు, చంద్రుడు లేడని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మరి వెలుగు అంటే ఫిజికల్ లైట్ గురించి కూడా చాలాసార్లు మనం చూస్తాం కదా. మరి ఆ ఫిజికల్ లైట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆన్సర్ ఏంటో చెప్పమంటారండి? ఆయన మనకు కనిపించినప్పుడు అంటే యూనివర్స్లోకి వచ్చి, యూనివర్స్ లోపలికి వచ్చి మనకు ఆయన అక్కడ ఉన్నాడని మేనిఫెస్టేషన్ చూపించడం కోసం ఆయన వచ్చిన ప్రతిసారి ఆయన మహిమ వెలుగులాగానే మనకి కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఆయన మహిమ చాలా వెలుగు గలది, ఎవరూ సమీపింపరాని మహా తేజస్సులో వసించుచు అమరత్వము గలవాడే ఉన్నాడని 1 తిమోతి చాప్టర్ 6
వర్స్ 14-15లో మనం చదువుతాం. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్ హిస్ గ్లోరీ, ఆయన మహిమలో ఆయన చాలా ప్రకాశమానమైనటువంటి వెలుగు కలిగిన వాడే, కరెక్టే. కానీ మనం ఆయన్ని అలా చూడలేం కాబట్టి ఆయన సృష్టిలోకి వచ్చిన ప్రతిసారి మనకు వెలుగులాగానో లేకపోతే అగ్నిలాగానో ఆయన కనపడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ యోహాను మాట్లాడుతుందైతే అది కాదు. యోహాను దేవుడు వెలుగు అన్నప్పుడు యోహాను యొక్క ఉద్దేశము అది కాదు. ఏంటి మరి యోహాను యొక్క ఉద్దేశము? ఏం చెప్పాలనుకున్నాడు దేవుడు వెలుగు అనేటువంటి మాటకి? సో నేను 5 పాయింట్లు మీకు చెప్పబోతున్నాను. దేవుడు వెలుగు అంటే అర్థము ఏంటి అనేటువంటిది. మొట్టమొదటిది, దేవుడు వెలుగు అంటే అర్థము దేవుని యందు జీవం ఉన్నదని. అర్థం ఏంటంటే, ఫస్ట్ మీనింగ్ ఏంటంటే దేవుని యందు జీవం ఉన్నది, లేకపోతే నిత్య జీవం ఉన్నది. జీవమే కాదు, దేవునిలో ఏముంది? దేవుని యందు జీవం ఉంది, లేకపోతే దేవుని యందు నిత్య జీవము ఉంది. అంటే లైట్ ఈజ్ రివీలింగ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే వెలుగు అనేటువంటిది వెలుగు అనేటువంటిది జీవము యొక్క మూలాన్ని సూచిస్తుంది. వెలుగు దేన్ని సూచిస్తుందంటే జీవము యొక్క మూలాన్ని. బికాజ్ లైట్ అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే గాడ్ ఈజ్ లైట్ అనేటువంటి మాటలో ఆయన ఉద్దేశం ఏంటంటే గాడ్ హ్యాజ్ లైఫ్. ఆ లైఫ్ మామూలు లైఫ్ కాదు, ఆయన దగ్గర ఉన్న లైఫ్ ఇటర్నల్ లైఫ్, నిత్యము ఉండేటువంటి లైఫ్. ఆ లైఫ్ని సూచించేదే లైట్ అని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు వెంటనే అడుగుతారు, పాస్టర్ గారు మీరు నాకు ప్రూవ్ చేయండి. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది లైట్ అంటే ఆయనలో లైఫ్ ఉందని ఆయన చెప్తున్నాడు అనేటువంటిది మీరు ప్రూవ్ చేయండి. మనం ప్రూవ్ చేయాలి, ఎందుకంటే ప్రతి పాయింట్ ప్రూవ్ చేస్తేనే కానీ మనకి అర్థమవుతుంది. సో లెట్ టర్న్ విత్ మీ టు జాన్, గాస్పుల్ ఆఫ్ జాన్. ఇదే భక్తుడు, ఇదే అపోస్తులుడు జాన్ గాస్పుల్ కూడా రాశాడు కదా. జాన్ గాస్పుల్కి వెళ్ళినట్లయితే మనకు అర్థమవుతుంది. ఆయన గురించి, లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుతూ మొదటి అధ్యాయంలో ఈ మాట అంటాడు. మొదటి అధ్యాయం 4వ వచనంలో, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. చూసారా కనెక్షన్? చూసారండి. మరి ఇప్పుడు జీవము అయితే ఆ జీవము మనుషులకు జీవమై ఉండెనని రాస్తే సరిపోతుంది కదా. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అనేటువంటి విధంగా ఎందుకు రాశాడు? ఆయన ఉద్దేశం ఏంటి? సో ఆయన యందు జీవం ఉందన్నాడు. జీవం ఉందన్న తర్వాత నెక్స్ట్ ఏం రాయాలి? ఆ జీవము మనుషులకు జీవమై ఉండెనని రాస్తే సరిపోతుంది కదా. జీవమై ఉండెనని రాయకుండా ఆయన మనుషులకు వెలుగై ఉండెను అనే మాట ఉద్దేశము ఏంటంటే మరలా మాట్లాడుతుంది, నిజానికి ఆయన తన జీవమును మనుష్యులకు ఇవ్వటం ద్వారా వాళ్లకు వెలుగు కలుగజేస్తున్నాడు. వెలుగు వాళ్ళ జీవితాల్లోకి రావటానికి కారణము, మనము వెలిగించబడటానికి కారణము ఆయన జీవము. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు విశ్వాసిని అవిశ్వాసిని ఎప్పుడైనా పోల్చారనుకోండి, ఒక దేవుని నమ్ముకున్న బిడ్డని, రక్షించబడిన బిడ్డని, రక్షించబడని బిడ్డని మీరు పోల్చారనుకోండి, తేడా ఏంటో చెప్పమంటారండి? ఒక వ్యక్తిలో జీవం ఉంది కాబట్టి ఆ వ్యక్తి వెలుగును చూడగలుగుతున్నాడు. ఒక వ్యక్తిలో జీవము లేదు కాబట్టి ఆ వ్యక్తి వెలుగుని చూడలేకపోతున్నాడు. సో దేవుడు వెలుగు అనేది ఈ వ్యక్తి చూడగలుగుతున్నాడు, ఈ వ్యక్తి చూడలేకపోతున్నాడు. ఈ వ్యక్తి ఎందుకు చూడగలుగుతున్నాడు అంటే అతనికి దేవుడు జీవం ఇచ్చాడు కాబట్టి అతను సమస్తము అర్థం చేసుకోగలుగుతున్నాడు. దేవుడు ఎవరో అర్థం చేసుకోగలుగుతున్నాడు, ఈ లోకమేంటో అర్థం చేసుకోగలుగుతున్నాడు. అతనిలో జీవం ఉండటం వల్ల అతనికి వెలుగు వచ్చింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అంటే వెలుగు ఏంటి? వెలుగు ఏంటంటే జీవం ఉందని, జీవాన్ని సూచిస్తుంది కాబట్టి మనము ఏమంటామంటే వెలుగు అనేటువంటిది ఆయన వెలుగై ఉండడం అంటే అర్థం ఏంటంటే ఆయనలో జీవం ఉండెను, లేకపోతే ఆ జీవము కూడా సమృద్ధిగా ఉన్నటువంటి జీవము, నిత్య జీవము అనేటువంటిది. ఈ పాయింట్ మరలా 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 చెప్తాడు యోహాను మనకి. మరలా మీరు ఫస్ట్ చాప్టర్లోని కొంచెం ముందుకు రండి, కొంచెం ముందుకు వచ్చి వర్స్ 9కి రండి. వర్స్ 9లో ఈ మాట అంటాడు, నిజమైన వెలుగు ఉండెను. అంటే బాప్తిస్మిచ్చి యోహాను వెలుగు గూర్చి సాక్ష్యం ఇస్తానికి వచ్చాడు, ఆయన వెలుగై ఉండలేదని చెప్తాడు 7వ వచనం 8వ వచనంలో. 9వ వచనంలో ఈ మాట అంటాడు, ఏమంటాడంటే నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచుండెను. ఇప్పుడు వెలిగించుచున్నది అనే మాట ఉంది కదా. ఇప్పుడు ఆ నిజమైన వెలుగు ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. నిజమైన వెలుగు ఎవరు? జీసస్ క్రైస్ట్. ఆయన వచ్చి ఏం చేస్తున్నాడంటే లోకంలో ఉన్న వారిని వెలిగిస్తున్నాడంట. అంటే అర్థం ఏంటి? జీవం ఇస్తున్నాడు, అదే అర్థము. ఇంకా వేరే అర్థం ఏం లేదు. నేను లైట్ లాగా అయిపోయాను ఆయన నా జీవితంలోకి రాగానే. నేనేం లైట్ లాగా అవ్వలేదు కదా. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన వచ్చి మనల్ని వెలిగిస్తున్నాడు, ఆయనే వెలుగు. ఆయన వచ్చి మనల్ని వెలిగిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే మనకు ఏమిస్తున్నాడు?
జీవమును ఇస్తున్నాడు. జీవము, వెలుగు అనే మాటకు అర్థం ఏంటంటే, జీవాన్ని సూచిస్తుంది అనేటువంటిది ఫస్ట్ పాయింట్ అన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వెలుగు అన్నప్పుడు, దేవుడు వెలుగు అన్నప్పుడు ఆయన ఏం చెప్పాలనుకున్నాడంటే, దేవునిలో సమృద్ధిగా జీవం ఉంది. అది కూడా నిత్య జీవం ఉంది దేవునిలో అనేటువంటి పాయింట్ చెప్పటం కోసము ఆయన వెలుగు అని చెప్తున్నాడు. మీరు 3వ అధ్యాయంకి రండి. 3వ అధ్యాయం మీ అందరికీ తెలుసు. నికోదేము ప్రభువు దగ్గరికి వచ్చి, ఒక వ్యక్తి నిత్య జీవముకు రావాలంటే ఏం చేయాలంటాడు? ఏం చేయాలంటే ప్రభు ఏమంటాడు? ఆ! కొత్తగా జన్మించడం ఏంటి? కొత్తగా జన్మించడం ఏంటి? అంటే లైఫే కదా! జన్మించడం అంటే అర్థం ఏంటి? జీవమే కదా! సో, నువ్వు జీవము లేకుండా, వితౌట్ రీబర్త్, బోర్న్ అగైన్ అనేటువంటి అనుభవం లేకుండా నువ్వు దేవుని రాజ్యంలోకి రాలేవని చెప్పాడు కదా! ఆయన మరలా ఏం చెప్తున్నాడు? దేవుని కుమారుడు వచ్చింది ఎందుకంటే మన పాపముల కోసం వచ్చాడు. అంతేకాదు ఆయన మనకు జీవాన్ని ఇవ్వగలడు అనేటువంటిదే కదా! 3వ అధ్యాయం కాంటెక్స్ట్ అయితే అదే కదా! 3వ అధ్యాయంలో మనము కిందకొస్తే, 3వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంలో చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో, మరి తిరిగి జన్మించాలంటే ఎలా? కొత్తగా అనే మాట అక్కడ ఫుట్ నోట్ ఏసారు గదండీ! ఫుట్ నోట్ ఏసి కింద పైనుండి అని రాశారు గదా! అంటే ఒకడు దేవుని వద్ద నుండి జన్మ పొందితేనే, లైఫ్ పొందితేనే, దేవుడి దగ్గర నుంచి జీవం పొందితేనే ఆ వ్యక్తి నిత్య రాజ్యానికి రాగలడు. లేకపోతే రాలేడు. 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించిరి. మనము అర్థమైంది కదా! వెలుగు లోకంలోనికి వచ్చింది. అంటే ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. లార్డ్ జీసస్ క్రైస్ట్ అయినటువంటి వెలుగు జీవం ఇవ్వటానికి లోకంలోకొస్తే మనుషులు ఆ జీవం మాకొద్దు, మాకు ఆ వెలుగు మాకొద్దు, మేము చీకటిలోనే ఉంటాం అన్నారంట. ఎందుకని? వాళ్ళు చీకటిని ప్రేమించారు అని చెప్తుంది. దుష్కార్యము చేయి ప్రతివాడును వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. చూడండి, మీరిక్కడ చూస్తే సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవన్నీ ప్రత్యక్షపరచున్నట్లు వెలుగునొద్దకు వచ్చును. ఇప్పుడు ఇక్కడ వెలుగు దగ్గరికి రావటం అంటే అర్థం ఏంటి? వెలుగు దగ్గరికి రావటం అంటే అర్థం ఏంటి? లార్డ్ జీసస్ క్రైస్ట్ దగ్గరికి రావటమే కదా! లార్డ్ జీసస్ క్రైస్ట్ దగ్గరికి వస్తే, అంటే వెలుగు అయినటువంటి లార్డ్ జీసస్ క్రైస్ట్ దగ్గరికొస్తే ఏం జరుగుతది? ఏమొస్తది? జీవమొస్తది. అంతే. ఆయన జీవం ఇవ్వటానికే వచ్చాడు. ఆ జీవము గూడా నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయనేమంటున్నాడంటే, నేను వెలుగును, నేనే మనుష్యులకు జీవము అనే మాట, వెలిగిస్తున్నాడు అనేటువంటి మాట మనం చూసాము. ఆయన జీవము, ఆయన అందరిని వెలిగించుకుంటా వెళ్తున్నాడు. అందరికీ జీవం అనుగ్రహిస్తున్నాడు. కానీ మనుషులు ఆయన దగ్గరికి రావట్లేదు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం. మీరు కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక వచనం గూడా మనము చూద్దాం. 8వ అధ్యాయము 12వ వచనం. 8వ అధ్యాయం 12వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వానితో చెప్పెను. జీవపు వెలుగు అంటే అర్థం ఏంటి? ఆ వెలుగు ఏంటి? జీవమునిచ్చే వెలుగు. జీవమునిచ్చేటువంటి వెలుగు. మీరు, ఇది వెరీ ఇంపార్టెంట్. దేవుడు వెలుగై ఉన్నాడు అంటే అర్థము ఏంటంటే, యోహాను చెప్పాలనుకుందేంటంటే, దేవునిలో స్వభావము, ఆయన తత్వము, ఆయన అస్తిత్వము ఏదైనా అనండి మీరు. హిస్ బీయింగ్, హిస్ ఎసెన్స్ అంటాం మనం. హిస్ బీయింగ్, ఆయన ఎసెన్స్‌లో ఏంటంటే ఆయన చెప్పాలనుకున్నది, హి హాస్ అబండెన్స్ ఆఫ్ లైఫ్. లైఫ్. జీవము ఉంది. ఆ జీవము గూడా మామూలు జీవం కాదు. ఆ జీవము నిత్య జీవం. ఇప్పుడు అదే పాయింట్ నిజానికి ఇక్కడ కూడా చెప్తున్నాడు. ఇక్కడ మొదటి యోహానులో గూడా ఇదే పాయింట్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు మొదటి యోహానులో? మొదటి 4 వచనాల్లో ఏం చెప్పాడు? మొదటి 4 వచనాల్లో ఆయన జీవమని చెప్పాడు. ఆయన జీవవాక్యం అని చెప్పాడు. ఆయన నిత్య జీవమని చెప్పాడు. ఆ నిత్య జీవము దగ్గరికి మీరొచ్చి, మీరు ఆయనతో సహవాసం చేసినట్టయితే మీరు సంపూర్ణ సంతోషాన్ని పొందుకుంటారు అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఇక్కడ గూడా ఆయన చెప్తుందేంటంటే, ఆయన వెలుగు అనే మాటని ఆయన చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఆయన వెలుగు అంటే ఆయనలో జీవమున్నది. ఆయనలో నిత్య జీవము ఉన్నది. ఆ జీవమునే సూచిస్తుంది ఆ వెలుగు. ఆ వెలుగు దేన్ని సూచిస్తుందంటే, జీవమునే సూచిస్తుంది. మీరు జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు. ఇప్పుడు దేవుని వాక్యము వెలుగు అన్నానంటే అర్థము ఏంటంటే,
ఈ వాక్యము మనల్ని ఆ జీవము దగ్గరికి తీసుకురాగలదు. ఇది వెలుగే కదా! ఈ వెలుగైన వాక్యం మనల్ని ఎక్కడికి తీసుకురాగలదు? జీవము దగ్గరికి తీసుకురాగలదు. నేను వెలుగు అన్నాననుకోండి, మనం వెలుగు అన్నామనుకోండి, అర్థమేంటి? అర్థమేంటంటే, ఓహ్! నాలో ఆయనలో ఉన్న జీవము నాలో గూడా ఉంది. ఆయన నిత్య జీవము నాలో గూడా ఉంది. ఆ జీవమును, ఆయనలో ఉన్న జీవమును నా దగ్గరికి తీసుకురావటానికి, వెలుగైనటువంటి ఆయనను నన్ను వెలిగించటానికి ఈ వెలుగుని దేవుడు వాడుకున్నాడు. ఈ వెలుగును వాడుకొని జీవమైన ఆయన, నిత్య జీవం కలిగిన ఆయన నాకేమిచ్చాడు? జీవమును, నిత్య జీవమును ఇచ్చాడు. చూడండి, నేను వెలిగింపబడాలంటే మొట్టమొదట నా జీవితంలో జరగాల్సిందేంటంటే, జీవము దేవుడు నాకు ఇవ్వాలి. మన పాపములలో, మన అపరాధములలో మనము చచ్చిన వారమై ఉండగా, దేవుడు మన ఎడల ప్రేమ చూపి మనకు జీవమిచ్చెను. మనము ఆయన జీవము మనలో లేకపోతే గనక, మీరు జీవమునకు ఆపోజిట్ ఏంటంటే డెత్. ఎవరిలో అయితే క్రీస్తు యొక్క జీవము లేదో, తండ్రి తన జీవమును తన కుమారుడికిచ్చాడు. అదే జీవము కుమారుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ జీవము మనలో లేకపోతే మనము జీవము లేని వారమే. మనం ఇంకా మరణించిన స్థితిలోనే ఉన్నాము. మరణపు స్థితి ఏంటంటే దేన్ని సూచిస్తుందంటే చీకటిని సూచిస్తుంది. చీకటి ఏంటంటే మరణం. చీకటి ఏంటి? మరణం. జీవం ఏంటి? వెలుగు. వెలుగులో ఉండటమంటే అర్థం ఏంటంటే నువ్వు జీవములో ఉన్నావని. నువ్వు మరణంలో ఉన్నావంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా చీకటిలోనే ఉన్నావని. సో, చీకటి అనేటువంటిది కాంట్రాస్ట్ కూడా ఉంది. 5వ వచనంలో ఏముంది? 5వ వచనంలో ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. అంటే అర్థం ఏంటి? హి ఈస్ ఫుల్ ఆఫ్ లైఫ్. ఆ లైఫ్‌లో అబండెంట్ లైఫ్ అంటాం గదా! అబండెంట్ లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ లైఫ్. మరణము అనే మాటకి ఆయనలో ఛాన్స్ లేదసలు. అంటే మరణము అనేటువంటి వర్డ్ అక్కడ ఆయన దగ్గర మాట్లాడటం గాని, వినపడటానికి గాని అవకాశమే లేదనమాట. బికాజ్ హి ఈస్ ఫుల్ ఆఫ్ లైఫ్. ఆ లైఫ్ మనందరికీ అవసరము. ఆ లైఫ్ ఆయన దగ్గర దొరుకుతదంట. ఆయన దగ్గర మాత్రమే దొరుకుతది. ఇది జీవపు వెలుగు. జీవాన్నిచ్చేటువంటి వెలుగిది. ఆ వెలుగు లేకపోతే గనక నువ్వు జీవములో లేవు. నువ్వు జీవంలో లేకపోతే గనక నువ్వు మరణంలో ఉన్నావు. అంటే నువ్వు చీకటిలో ఉన్నావు. చీకటిలో ఉన్నావంటే నువ్వు దేవునికి వేరై పోతావు. అందుకే దేవుని వాక్యం ఎప్పుడూ మాట్లాడుతుంది ఏంటంటే, తిరుగు జన్మ అనేటువంటి మాట ఉంది కదా! న్యూ బర్త్ అంటాం. న్యూ బర్త్ అనేటువంటి మాటకి బోర్న్ అగైన్ లేకపోతే సేవ్డ్ అనే మాటలు వాడతాం గదా! అక్కడ ఏం జరుగుతదనుకున్నారు? ఏం జరుగుతుందంటే, దేవుడు నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపంతో నేను పాపిని ప్రభువా, నేను నరకానికి యోగ్యుడిని, యోగ్యురాలిని ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో, తిరుగుతున్న టైంలోనే దేవుడు ఏం చేస్తాడంటే నీలో నూతన జీవాన్ని కలుగజేస్తాడు. నువ్వు తిరిగి జన్మిస్తావు మరల. న్యూ లైఫ్ అనేటువంటిది నీలో క్రియేట్ చేస్తాడు. ఆ లైఫ్ మనల్ని నిత్య జీవం వైపు తీసుకెళ్ళేటువంటి జీవము. అది దేవుని వాక్యం చెప్తున్నట్టు. సో, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవుడు వెలుగు అంటే అర్థం ఏంటంటే, ఆయనలో జీవము ఉన్నది. ఆ జీవము అబండెంట్‌గా ఉంది. అది మనకు కూడా జీవాన్ని అనుగ్రహిస్తుంది. అంటే అర్థం ఏంటంటే, నిజానికి ఏం జరుగుతుందంటే, దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనం మొదటి 4 వచనాల్లో చెప్పినట్టుగా, మనల్ని తీసుకొని వెళ్ళి, తండ్రి యందు జీవముంది, కుమారుని యందు జీవముంది. తండ్రి, కుమారుని యందు ఏముంది? జీవమే ఉంది. నిజానికి నేను ఇంకొక మాట కూడా చెప్పాలి ఇక్కడ. అదేంటంటే, ఈయనలో ఉన్న జీవమే ఆల్ లైఫ్‌కి సోర్సు. ఆల్ లైఫ్. నేను మాట్లాడుతున్నాను కదా! అంటే యూనివర్స్‌లో ఉన్న లైఫ్ అంతటికి కూడా సోర్సు ఆయనే. ఆయన జీవములో నుంచే మనము జీవాన్ని పొందాం. మనం బ్రతికి తిరుగుతున్నామంటే కారణం గూడా ఆయనే. భూమి మీద చాలా జంతువులు బతుకుతున్నాయి, తిరుగుతున్నాయి అంటే కారణం గూడా ఆయనే. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఆ జీవం గురించి గాదు. నేనిప్పుడు మాట్లాడుతుంది ఏంటంటే నిత్య జీవం గురించి. మనము చనిపోయి మరణించి దేవుడికి వేరైపోవాల్సినటువంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు కనికరించి ఆయన దగ్గరికి తెచ్చుకొని ఆయన జీవాన్ని మనతో పంచుతున్నాడు. ఆయన జీవాన్ని మనలో పంచటం వలన మనము నిత్య జీవం గలవారమవుతున్నాం. అందుకే మనం మరణించము. ఆయనలో మరణం లేదు గదా! ఆయనలో చీకటి లేదు గదా! మనం ఎందుకు మరణించమంటే మనలో మరణం ఇంకా ఎప్పటికీ తీసేస్తున్నాడు. దేవుడు ఎందుకు తీసేస్తున్నాడంటే ఎలా తీసేస్తున్నాడంటే, ఆయన జీవం మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ జీవం గురించి మాట్లాడేటువంటిది ఫస్ట్. దేవుడు వెలుగు అంటే అర్థం ఏంటంటే, ఆయన
జీవము, ఆయనలో సమృద్ధిగా జీవం ఉంది అనేటువంటిది మొదటి పాయింట్. ఇప్పుడు ఇది ఆయన స్వభావంలో నుంచే వస్తున్నాయండి ఇవన్నీ కూడా. మీరు జాగ్రత్తగా గమనించండి. వీఆర్ స్టడీయింగ్ ద వెరీ డాక్ట్రిన్ ఆఫ్ గాడ్. అంటే దేవుని గురించి చదువుతున్నాం మనం. దేవుడు ఎవరో అర్థం చేసుకోవడానికి ఇక్కడ మన గురించి కాదు టాపిక్. మరలా చెప్తున్నాను. దేవుడు ఎవరు అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? దేవుడు వెలుగు అన్నాం. దేవుడు వెలుగు అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే దేవుడు జీవము గలవాడు. ఆయన యందు ఏమాత్రము మరణము లేదు. ఆయన యందు చీకటి లేదు అంటే ఆయన యందు ఏమాత్రము మరణము లేదు. ఆయన ఎవరినైతే తాకాడో వాళ్ళకి జీవం వస్తది. అంతేకాదు వాళ్ళు జీవము గలవారు కాబట్టి వాళ్ళు ఈ లోకానికి వెలుగుగానే ఉంటారు. ఆ టాపిక్ వస్తుంది. ఎందుకంటే ఒకసారి ఆయనలో కనెక్ట్ అయ్యి ఆయనతో సహవాసం చేస్తా ఆయన జీవాన్ని పొందుకున్న తర్వాత మనము ఆయనలాగా ప్రవర్తించలేకపోతే గనక మనము ఆయనలో లేనట్టే అన్నమాట. ఆ జీవం మనలో లేనట్టే. ఆ జీవము మనలోకి వచ్చి ఆయన మనతో నివాసం చేస్తా మనము వేరేగా ప్రవర్తిస్తున్నాం అనుకోండి, మరణించిన వారిలాగా, దేవుడు లేని వారిలాగా, చీకటి వారిలాగా ప్రవర్తిస్తున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే ఇంకా మనలో ఆ జీవము లేదు. ఇంకా మనం తిరిగి జన్మింపబడలేదని అర్థం అనమాట. సో రెండో పాయింట్ గాడ్ ఈజ్ లైట్ అనేటువంటి మాటకి సెకండ్ పాయింట్ ఏంటంటే, రెండోది ఆయన సత్యవంతుడు అనేటువంటిది కూడా చెప్తుంది. గాడ్ ఈజ్ లైట్ అనేటువంటిది ఆయన సత్యవంతుడు. ఆయనలో అబద్ధం ఏమీ లేదు. ఆయనలో లై అనేటువంటిది ఏమీ లేదు. డిసెప్షన్, లై, దేర్ ఇస్ నో లై, దేర్ ఇస్ నో డిసెప్షన్. మోసం కానీ అబద్ధం కానీ ఆయనలో లేదు. ఆయనలో ఏముంటుందంట? సత్యవంతుడు. మరలా చెప్తున్నాను, ఆయన జీవము గలవాడు, నిత్య జీవం గలవాడు మాత్రమే కాదు, ఆయన తత్వం ఏంటంటే ఆయన చీకటికి సంబంధించినటువంటి మాట కానీ పని కానీ క్రియ కానీ ఆయన ఏమి చెప్పడు. ఆయన స్వభావానికి అది విరుద్ధం. ఆయన ఎప్పుడు సత్యమే చెప్తాడు. ఈ మాట నిజానికి అక్కడే ఉంది. మీరు తర్వాత వర్స్ చదివారనుకోండి, 6వ వచనంలో ఈ మాట ఉంది కదా. 6వ వచనంలో ఏముంది? ఆయనతో కూడా సహవాసము గలవారని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యము జరిగింపకుందుము. సో సత్యము దేన్ని సూచిస్తుంది? వెలుగుని సూచిస్తుంది. చీకటి దేన్ని సూచిస్తుంది? అబద్ధాన్ని సూచిస్తుంది. సో అంటే అర్థం ఏంటి? దేవుడు వెలుగు అన్నప్పుడు అర్థం ఏంటి? అర్థం ఏంటంటే ఆయన వెలుగు కాబట్టి, అంటే ఆయన సత్యవంతుడు కాబట్టి, ఆయనలో నడిచిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ఆయన జీవమును పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా వెలుగులో ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే సత్యవంతుడుగానే నడుస్తాడు. ఆ వ్యక్తి సత్యవంతుడుగానే ఉంటాడు. చూడండి మరలా చెప్తున్నాను, దేవుని వాక్యం ఏంటి? వెలుగు అని చెప్తుంది. నేను మరలా చెప్తున్నాను, ఇది సత్యమా కాదా? అంటే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అన్నప్పుడు అర్థం ఏంటంటే దేవుడు సత్యమైన తన వాక్యాన్ని మనకు ఇచ్చి మనల్ని ఆ వెలుగులో, ఆ సత్యములో నడిపిస్తున్నాడు అని అర్థం అనమాట. మనం ఎప్పుడైతే వెలుగు అనేటువంటి జీవాన్ని పొందినప్పుడు మనము కూడా ఎలా ఉంటామంట అంటే, మనలో ఆ వెలుగు ఉంది కాబట్టి, ఆ జీవం ఉంది కాబట్టి మనము కూడా సత్యములోనే నడవాలి. అసత్యములో నడవకూడదు. అబద్ధములో, మోసములో నడవకూడదు. నిజానికి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. నేను 2 పాయింట్స్ చెప్పాను మీకు. దేవుడు వెలుగు అనే మాటకి సత్యము అనేటువంటి దాన్ని సూచిస్తుంది, ఆయన సత్యవంతుడు అని చెప్తుంది అనేటువంటి ప్రూవ్ చేయడానికి 2 ప్రూఫ్స్ వాడాను. ఒకటి నేను వాడింది ఏంటంటే 6వ వచనాన్ని వాడాను. మొదటి అధ్యాయం 6వ వచనంలో ఏముంది? చీకటి అబద్ధాన్ని సూచిస్తుంది, వెలుగు సత్యాన్ని సూచిస్తుంది. సో అంటే ఆయన వెలుగై ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన సత్యవంతుడు, ఆయన అబద్ధం చెప్పడు, ఆయనలో మోసం లేదని చెప్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ వాడాను. రెండో ఎగ్జాంపుల్ గాడ్స్ వర్డ్ని వాడాను నేను. గాడ్స్ వర్డ్ నేను ఏమన్నానంటే, గాడ్స్ వర్డ్ వెలుగు అంటే అర్థం ఏంటంటే ఇది సత్యము, దీంట్లో అబద్ధమేమి లేదు అని చెప్పాను. సో అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే జీవము పొందారో దేవుడి దగ్గర నుంచి, వాళ్ళు ఆయన వలె జీవము గలవారు మాత్రమే కాదు గాని ఆయన వలె సత్యవంతులుగా ఉండారు. అంతేకాదు అబద్ధాన్ని చెప్పరు, అబద్ధము మాట్లాడరు, మోసము చేయరు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వము వారిలోకి వచ్చింది కాబట్టి, ఆయన నేచర్, ఆయన జీవము వారిలోకి వచ్చింది కాబట్టి, ఆయన జీవము వారికి ఉంది కాబట్టి వారు ఇలాంటి పనులు, చీకటి పనులు
చేయరు. చీకటికి సంబంధించినవి ఏవి కూడా చేయరు. ఇది రెండో పాయింట్. అంటే మొట్టమొదటిది దేవుడు వెలుగు అంటే ఆయన జీవము గలవాడని. రెండో పాయింట్, ఆయన వెలుగు అంటే అర్థము ఆయన సత్యవంతుడు అని. ట్రూత్ అనేటువంటి మాట నేను ఇక్కడ వాడుతున్నాను. సత్యవంతుడు అనేటువంటిది దేవుని వాక్యం చాలా చోట్ల చెప్తుంది. చాలా చోట్ల దేవుడు సత్యవంతుడు అని చూస్తాం. నిజానికి చూడండి, ఈ లోకంలో ఉన్న చీకటి ఏంటో చెప్పమంటారా? అబద్ధమే. ఈ లోకంలో ఉన్న చీకటి ఏంటో చెప్పమంటారా? అబద్ధమే. అబద్ధము ఏ లెవెల్‌లో ఉందో చెప్తున్నాను. అంటే ఈ లోకంలో చీకటి ఉందని దేవుని వాక్యం చెప్తుంది కదండీ! చెప్తుందా? చెప్పట్లేదా? ఈ లోకమంతా చీకటిలో ఉంది. చెప్తుందా? ఒకసారి కొలోషియన్స్ చూడండి. చెప్తుందో లేదో చూద్దాం. కొలొస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైన అధికారం ఏంటి? అంధకారం ఏంటి? అంధకారం అంటే ఏంటి? చీకటి. చీకటి రాజ్యం ఎక్కడుంది? మీకు ఎప్పుడైనా చూసారా? మీకు కనపడుతుందా అది? చీకటి అంటున్నాం కదా మనము. ఆ చీకటి రాజ్యము, ఆ చీకటి అధికారం ఎక్కడుంది? ద కింగ్డమ్ ఆఫ్ డార్క్‌నెస్ ఎక్కడుంది? మీరేమంటున్నారు? పాస్టర్ గారు నాకు అన్నీ కనపడుతున్నాయండి. అసలు ఎంత క్లియర్‌గా కనపడుతున్నాయంటే బిల్డింగ్‌లు కనపడుతున్నాయి, చెట్లు కనపడుతున్నాయి, కొండలు కనపడుతున్నాయి, సముద్రం కనపడుతుంది, అన్నీ కనపడుతుంది. అసలు చీకటి ఎక్కడుంది పాస్టర్ గారు అని. మీకు చీకటి ఎక్కడుందో చెప్పమంటారా? మీరు అసలు చీకటినే చూడలేకపోతున్నారు. అసలు ఉందంతా అంధకార సంబంధమైన రాజ్యంలోనే ఉంది. వెలుగులో లేదు. అందుకే అంధకార సంబంధమైన రాజ్యం అనేటువంటి మాటని మనం అక్కడ చూస్తున్నాం. మీరు చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సాతాను యొక్క రాజ్యాన్ని అంధకార సంబంధమైన రాజ్యం అని చెప్తుంది. సాతానుడు గురించి మీకు తెలియకపోతే గనక ఒక మాట చెప్తాను. వాడికున్న స్వభావం ఏంటంటే, వాడు చీకటి మ్యాన్. వాడికున్న స్వభావం ఏంటంటే, వాడు మ్యాన్ ఆఫ్ డార్క్‌నెస్. వాడు చీకటి రాజ్యాన్ని ఏల్తన్నాడు. వాడు చీకటి రాజ్యానికి అధిపతి. అంధకార సంబంధమైన రాజ్యము, అధికారము వాడి చేతుల్లో ఉంది. వాడికున్న నేచర్ ఏంటో చెప్పమంటారా? వాడు పేరు వినగానే ఫస్ట్ మీరు వినాల్సింది ఏంటంటే డెత్. వాడు నరహంతకుడు. నరహంతకుడు అనే మాటనే మనం దేవుని వాక్యం, డెత్. దేర్ ఇస్ నో లైఫ్ ఇన్ హిమ్. వాడిలో ఉందేంటంటే అంధకారము. అంధకారం అంటే ఏంటంటే డెత్. వాడితో డెత్ ఉంది. ఇంకొకటి కూడా చెప్తున్నాను. వాడిలో ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే వాడు అబద్ధికుడు. ఏంటి వాడు? అబద్ధికుడు. వాడు నరహంతకుడు మాత్రమే కాదు. హీఈస్ నాట్ ఓన్లీ మర్డరర్, హీఈస్ ఆల్సో లయర్, హీఈస్ ఎ డిసీవర్. హీ డిసీవ్స్ పీపుల్. దట్ ఈస్ వాట్ డార్క్నెస్ స్టాండ్స్ ఫర్. డార్క్నెస్, అంధకారము దేన్ని సూచిస్తుందంటే, అంధకారం మరణాన్ని సూచిస్తుంది. అంధకారం దేన్ని సూచిస్తుందంటే, అంధకారము అబద్ధాన్ని, మోసాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ఎందుకు ఈ మాటలు మనకు ఇంపార్టెంటో చెప్పమంటారండి? ఈ లోకంలో జరిగేటువంటి మోసం అంతా కూడా, ఈ లోకంలో జరిగేటువంటి అబద్ధాలన్నీ కూడా ఏ రాజ్యానికి సంబంధించినవి? చీకటి రాజ్యానికి సంబంధించినవి, డార్క్నెస్‌కి సంబంధించినవి. అదే వెలుగులో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడంట? ఇప్పుడు అర్థమైందండి. మనము లోకానికి వెలుగు అంటే అర్థం ఏంటంటే, మనము దేవుడు జీవము కలిగి, దేవుణ్ణి ఈ లోకానికి చూపించగలిగితే మనం లోకానికి వెలుగవుతాం. లేకపోతే మనం లోకానికి వెలుగు ఎలా అవుతాము? మనం లోకానికి వెలుగు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చీకటి రాజ్యము అది అబద్ధంలో ఉందని, మోసంలో ఉందని ఎప్పుడు తెలుస్తదంటే, మనం సత్యం చెప్పిన రోజు తెలుస్తది. మనము సత్యవంతుడైన దేవునిలో ఉండి, మనము సత్యముగా నడుస్తుంటే లోకానికి తెలుస్తది. మనల్ని చూసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఈ వ్యక్తి వేరుగా ఉన్నాడు. ఈ వ్యక్తి వేరుగా ఉంది. అదనమాట. అది కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ ఏంటంటే కింగ్డమ్ ఆఫ్ డార్క్‌నెస్‌కి, కింగ్డమ్ ఆఫ్ లైట్‌కి. అంటే వెలుగు రాజ్యానికి, అంధకార సంబంధమైన రాజ్యానికి ఉన్నటువంటి తేడా అదనమాట. అర్థమైందండి? సో, ఒకటి, దేవుడు వెలుగు అంటే ఆయన జీవము గలవాడని ఫస్ట్ పాయింట్. రెండోది, ఆయన వెలుగు అంటే ఆయన సత్యవంతుడు అని కూడా అర్థం. ఇది రెండవ పాయింట్ అనమాట. మీరు మొదటి పాయింట్‌లో నేను మొదటి 4 వచనాలని కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశాను. మీలో ఎంతమంది క్యాచ్ చేశారో లేదో నాకు తెలీదు. యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి 4 వచనాలు మాట్లాడే టాపిక్ ఏంటో చెప్పమంటారండి? జీవము. మెయిన్ టాపిక్ జీవము. మొదటి 4 వచనాల్లో ఏముంది? జీవముంది. ఆయనలో జీవముంది. ఆయన జీవవాక్యము. ఆయన నిత్య జీవము. జీవం ఇవ్వటానికి వచ్చాడని చెప్పి 5వ వచనంలో ఆయన వెలుగు అంటున్నాడు. ఆయన వెలుగు అనేటప్పటికి మనం చూసుకోవాల్సిన కనెక్షన్ ఏంటంటే, ఆ జీవం గురించి మాట్లాడుతున్నాడు ఈయన అనేటువంటి కనెక్షన్ మీరు చేసుకోవాలి. యూ హ్యావ్ టు అండర్‌స్టాండ్ దిస్ ట్రూత్. అసలు నిజానికి మన జీవితం అంతా ఉంది ఈ వచనంలో. మన జీవితం అంతా ఉండటానికి కారణం ఏంటంటే, మొత్తం దేవుడి గురించే చెప్తున్నాను నేను. అయినప్పటికి కూడా
మన లైఫ్ అంతా కూడా ఈ వచనంలో ఉందన్నమాట. నెంబర్ 2 2 పాయింట్లు చెప్పాను నేను. ఇప్పుడు మూడో పాయింట్‌కి వెళ్దాం. మూడో పాయింట్ ఏంటంటే, దేవుడు వెలుగు అన్నప్పుడు అర్థము ఆయన పరిశుద్ధుడు అని, ఆయన నీతిమంతుడు అని. ఆ పాయింట్ మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు వెలుగు అన్నప్పుడు ఏంటి? ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. నేను మీకు ఆయన పరిశుద్ధుడు అని చెప్పడానికి మీకు ఎన్ని వచనాలు చూపించాలి? నేను చూపించాల్సిన అవసరం లేదు. నేను పరిశుద్ధుడిని అనేటట్లు మీరు కూడా పరిశుద్ధులుగా ఉండుడి. ఆయన బోలెడన్ని సార్లు చెప్పాడు. ఆయన నీతిమంతుడు అనేటువంటి మాట కూడా నేను వాక్యంలో నుంచి మీకు చూపించాల్సిన అవసరం లేదు. కానీ ఈ కనెక్షన్ ఉంది కదా, లైట్ కన్ను రైచియస్నెస్‌కి, లైట్ కన్ను హోలీనెస్‌కి కనెక్షన్ ఉంది కదా! ఆ కనెక్షన్ అయితే మీకు చూపించాలి నేను. ఇది వెరీ ఇంపార్టెంట్ కనెక్షన్. ఎందుకంటే నేనేమంటున్నాను, వెలుగు కలిగి ఉండటమంటే, వెలుగు అంటే ఏంటంటే పరిశుద్ధంగా, నీతిగా ఉండటమని చెప్పాను నేను. నేను మూడో పాయింట్ ఏం చెప్పాను? పరిశుద్ధంగా, నీతిగా ఉండటము లైట్ అంటే అని చెప్పాను. మరి డార్క్‌నెస్ అంటే ఏంటి? వాట్ ఈస్ డార్క్‌నెస్? డార్క్‌నెస్ ఈస్ అన్‌హోలీ, అన్‌రైచియస్. డార్క్‌నెస్ ఈస్ అన్‌హోలీ అండ్ అన్‌రైచియస్. ఆ ట్రూత్ మీకు అర్థమయ్యే విధంగా నేను స్క్రిప్చర్‌లో నుంచి చూపించాలి. ఓహ్! చీకటంటే దుర్నీతి, పాపము, అపవిత్రత. ఓహ్! వెలుగంటే నీతి, పరిశుద్ధత, సత్యము అనేటువంటిది నేను వాక్యానుసారంగా చూపించాలి. సో, ఆ ప్రయత్నం నేనిప్పుడు జేస్తాను. సో, నేనిప్పుడు దేవుడు పరిశుద్ధుడు అనే వచనాలు చెప్పి, దేవుడు నీతిమంతుడు అనే వచనాలు మీకు చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బైబిల్ ఎటు మూలకెళ్ళినా గూడా ఆ వర్సెస్ ఉన్నాయన్నమాట. ఈ కనెక్షన్ అయితే నేను మీకు చూపించాలి. వెలుగుకి దీనికి ఉన్న కనెక్షను ఏంటి అనేటువంటిది. మనము ఎఫ్‌సీ‌లకు రాసిన పత్రిక 5వ అధ్యాయంకెళ్దాం. ఎఫ్‌సీ‌లకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మీరందరూ చాలా సార్లు చదివుంటారు గానీ, ప్రాబబ్లీ ఈ కనెక్షన్ మీరు చూసుండరు. ఎఫిషియన్స్ చాప్టర్ 5 వర్స్ 8. మీరు పూర్వమందు ఎప్పుడు మనం చీకటే ఉన్నాము. పూర్వమందు చీకటి అంటున్నారు. ఎప్పుడు మనం పూర్వమందు చీకటి అంటే ఏంటి అర్థం? మీ కనెక్షన్స్ అర్థమవుతున్నాయా ఇప్పుడు? మీరు పూర్వమందు ఏమంటున్నాడు? యువర్ డార్క్‌నెస్. యువర్ డార్క్‌నెస్ బిఫోర్. పూర్వమందు చీకటై ఉండి ఉంటిరి. ఇప్పుడైతే ప్రభువునందు అంటే అర్థం ఏంటి? వచ్చింది. జీవం వచ్చింది. వెలుగై ఉన్నారంటే అర్థం ఏంటంటే, మనలోకి దేవుని జీవం వచ్చింది. అంతేకాదు, ఇప్పుడు జీవం మనలో ఉంది కాబట్టి మనము ఆయన సత్యవంతుడైనట్టు మనము సత్యవంతుడిగా ప్రవర్తించాలి. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడైనట్లు మనము కూడా నీతిమంతుడు, పరిశుద్ధుడిలాగా ప్రవర్తించాలి. ఎందుకంటే ఆయన జీవం మనలోకి వచ్చింది కాబట్టి. సో, ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు 9వ వచనంలో. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. చూడండి సత్యం గూడా వచ్చేసింది. మీరు ఇందాక ట్రూత్ కనెక్ట్ చేసుకోండి. రెండో పాయింట్ కనెక్ట్ చేసుకోండి. వెలుగులో ఉండటం అంటే ఏంటంటే సత్యంలో ఉండటం. వెలుగులో ఉండటం అంటే అర్థం ఏంటంటే మంచితనము, గుడ్‌నెస్ అంటాం గదా! గుడ్‌నెస్. లార్డ్ ఈస్ గుడ్ అంటుంటాం మనం. అది మంచితనము. అలాగే నీతి. దానికి అపోజిట్ ఏంటి? చీకట్లో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం? మనం కీడు చేసేవాళ్ళము. అంతేకాదు దుర్నీతి చేసేవాళ్ళం. చీకటి సంబంధమైన రాజ్యంలోంచి మనల్ని దేవుడు విడిపించాడు గాబట్టి, సో, చీకటిని దేన్ని సూచిస్తుంది? వెలుగు దేన్ని సూచిస్తుంది అనేటువంటిది మీరిక్కడ అర్థమవుతుందనమాట. సో, కనెక్షన్స్ అర్థమవుతున్నాయా? వెలుగుకి, చీకటికి ఉన్న కనెక్షన్స్. వర్స్ 10 గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఏంటి వెలుగు సంబంధుల వలె నడుచుకుంటాం అంటే అర్థం ఏంటి? ఏం చేయాలి మనం? అర్థమైంది గదా! ఆ ఫలాలు మంచిగా, నీతిగా మనము సత్యములో నడిస్తే మనము వెలుగు సంబంధుల వలె ఉంటాం. లేకపోతే మనం చీకటి సంబంధుల్లాగానే ఉంటామన్నమాట. ఆ కనెక్షన్ గూడా మీకు అర్థమైపోయింది. సో, 11వ వచనం నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. అంటే అంధకార క్రియలు అంటే ఇదంతా గూడా అంధకార క్రియలంటే అన్‌రైచియస్ డీడ్స్ అనమాట. అంటే నీతి లేనటువంటి పాపపు క్రియలన్నీ గూడా వస్తున్నాయన్నమాట. అవన్నీ గూడా చీకటి క్రియలే. వాటిని ఖండించండి అంటున్నాడు. అంటే మీరు వెలుగు గదా లోకానికి. లోకానికి మీరు క్రీస్తుని చూపించాలి గదా! దేవుడిని చూపించాలి గదా! దేవుడి స్వభావం మీ ద్వారా బయటికి వెళ్ళాలి గదా! దేవుడెవరో లోకానికి ఎలా తెలుస్తది? మీరు ఆయనలాగా ప్రవర్తించకపోతే, మీరు ఆయనలాగా ఉండకపోతే, ఆయన వెలుగని చెప్తూ మీరు వెలుగులాగా ఉండకపోతే, ఆయన జీవం గలవాడని చెప్తూ మీరు జీవం గలవారిలాగా లేకపోతే, ఆయన సత్యవంతుడని చెప్తూ మీరు సత్యవంతులుగా లేకపోతే, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడని చెప్తూ మీరు పరిశుద్ధులు, నీతిమంతులులా లేకపోతే, మీరు చీకటినే చూపిస్తున్నారు లోకానికి. మీరు వెలుగుని ఎక్కడ చూపిస్తున్నారు? సో, కాంటెక్స్ట్ అదనమాట. సో,
మీరు 12వ వచనం ఇంకా యాక్చువల్‌గా 12 నుంచి ఆఖరి వరకు వెళ్తదనుకోండి. 12 ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడటైనను అవమానకరమై ఉన్నది. అలాంటివి కుదరదంట. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా! అంటే చూడండి, అంటే దేవుని యొక్క వెలుగులో, దేవుని యొక్క జీవములో, దేవుని యొక్క సత్యంలో, దేవుని యొక్క నీతిలో మనం ఏది చూసినా గూడా మనకన్నీ క్లియర్‌గా అది చీకటా, వెలుగా క్లియర్‌గా కనపడతా ఉంటదంట. కనపడాలని గూడా దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇంకొక 2 వచనాలు చదువుతాను. చదివిన తర్వాత మనం ఫోర్త్ పాయింట్‌కెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అయిపోయింది గదా! మనం రోమన్స్‌కొద్దాం. రోమన్స్ చాప్టర్ 13. మీరు సంఘ చరిత్రలో ఒక గొప్ప దైవజనుడిని రక్షించినటువంటి వచనాలివి. సెయింట్ అగస్టిన్ అంటాం గదా! సెయింట్ అగస్టిన్ దేవుడిని నమ్ముకోవటానికి కారణమైన వచనాలు. ఈ వచనాలు ఇప్పుడు మనం చదవబోతున్నటువంటి వచనాలు. రోమన్స్ చాప్టర్ 13 వర్స్ 11 11వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతాను. మరియు మీరు కాలమునెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలు అంటే ఏంటి? అంధకార క్రియలు అంటే మీకు అర్థమవుతుంది కదా. నీతే అంధకార క్రియలు అంటే? పరిశుద్ధత అంధకార క్రియలు అంటే? కాదు కదా. కాదు. అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధం అంటే లైట్. తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. అల్లరితో కూడిన, చూడండి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఆ చీకటి పనులేంటో చెప్తున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమునైనను మత్సరమైన లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. సో ఏముంటదండి? చీకటి దేన్ని సూచిస్తుంది? దుర్నీతిని, పాపాన్ని, కామాన్ని, అల్లరిని, ఆటపాటల్ని, మత్తు, కామము, విలాసము, పోకిరి చేష్టలు, కలహము, మత్సరము, ఈ లోకంలో ఉన్నంతా కూడా చీకటేనండి. ఇవన్నీ చీకటి క్రియలే. దేవుని బిడ్డలు ఇవి చేయరంట. వెలుగు సంబంధులు ఇవి చేయరంట. జీవము కలిగిన వారు ఇవి చేయరంట. వాళ్ళు దేవుడు వెలుగైనట్టు వాళ్ళు కూడా వెలుగుగా ఉంటారంట. అంటే అర్థం ఏంటంటే, ఏం చెప్తున్నాడు ఆయన? చెప్పాలనుకున్న పాయింట్, దేవుడు వెలుగు అంటే అర్థం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. ఆయనలో పాపం లేదు, అసలు పాపము ఛాన్స్ లేదు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి లేదు. అంటే అర్థం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయనలో అపవిత్రత గాని దుర్నీతి గాని కొంచెం కూడా లేదు. అది దేవుడు వెలుగై ఉన్నాడంటే. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను నేను. దేవుడు వెలుగు అంటే అర్థం దేవుడు జీవము అని, నంబర్ 1. నంబర్ 2, దేవుడు వెలుగు అంటే దేవుడు సత్యము అని అర్థం. నంబర్ 3, దేవుడు వెలుగు అంటే ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు అని. నంబర్ 4, ఆయన వెలుగు అనేటువంటి మాటకి అర్థము ఆయన ప్రేమ గలవాడు. ప్రేమ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ అనమాట. మనము ఆ మాటని యాక్చువల్గా కాంట్రాస్ట్ ఆఫ్ లైట్ అండ్ డార్క్నెస్, వెలుగు అండ్ చీకటి అనేటువంటి మాటని యోహాన్ రాసిన మొదటి పత్రికలో మనం 2 ప్లేసెస్లోనే చూస్తాం. ఒక ప్లేసు 1516 ఇక్కడ ఉంది కదా. మొదటి అధ్యాయము 5వ వచనం 6వ వచనంలో చూస్తాము. మరలా మనకి చీకటి వెలుగు యొక్క కాంట్రాస్ట్ చాప్టర్ 2 వర్స్ 8 నుంచి మనకి 11 వరకు కనపడుతుంది. 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు కనపడుతుంది. సో మనము యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుదాము. చదివితే మనకి కాంటెక్స్ట్ ఏంటనేటువంటిది అర్థమవుతుంది. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను, చీకటి చూసారా మళ్ళీ ఏ పిక్చర్ తీసుకొచ్చాడు ఇక్కడికి? లైట్ అండ్ డార్క్నెస్. సో మనకి ఈ 2 చోట్లే కనపడుతుంది లైట్ అండ్ డార్క్నెస్. యోహాన్ రాసిన మొదటి పత్రిక మొత్తంలో మొదటి అధ్యాయంలో కనపడుతుంది. మళ్ళీ లైట్ అండ్ డార్క్నెస్ కాంట్రాస్ట్ 2వ అధ్యాయంలో కనపడుతుంది. మళ్ళీ 3, 4, 5లో లేదు ఇంకెక్కడ కూడా. సో దాట్స్ ఇట్. సో దీంతో మనకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. 4వ పాయింట్ మనము చదువుతా ఉన్నాము. ఇక్కడ ఏమంటాడు చూడండి, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించున్నది. ఎవరికైనా కూడా వెలుగు సత్యాన్ని సూచిస్తుందని డౌట్ ఉంటే మళ్ళీ అండర్లైన్ చేసుకోండి ఇక్కడ. సో ఇది 3వ రెఫరెన్స్. ఇందాక ఎఫిషియన్స్ చాప్టర్ 5లో కూడా మనం చూసాము. దిస్ ఇస్ 3rd రెఫరెన్స్. లైట్ మీన్స్ ట్రూత్ అనేటువంటి రెఫరెన్స్ అనమాట. సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించున్నది కనుక అది
ఆయన యందును మీ యందును సత్యమే. 9వ వచనం చూడండి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటికీ చీకటిలోనే ఉన్నాడు. 10వ వచనం. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. మీకు అర్థమైంది కదా? వెలుగులో ఉండటం అంటే ఏంటి? వెలుగులో ఉండటం అంటే ఏంటి? ప్రేమించడం, ప్రేమ. దేవుడు వెలుగు అంటే అర్థము దేవుడు ప్రేమ అని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రేమ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నేను వెలుగులో ఉన్నాను అని ఎవరైనా చెప్తున్నారంటే అర్థం ఏంటంటే అతను ప్రేమిస్తున్నాడు. ప్రేమించేటువంటి ఆ నేచర్ ఉంది అతనికి. ఈ పాయింట్ ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను మీకు. దేవునిలో జీవం ఉంది, దేవుడు సత్యవంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, అంతేకాదు దేవుడు ప్రేమ కూడా. మరి ఆయన జీవం మనలో ఉన్నప్పుడు మనము ఈ లోకానికి వెలుగుగా ఉండాలంటే, ఆ వెలుగును మనం చూపించాలంటే ఎలా అంటే మనము ప్రేమ ద్వారానే మాత్రమే ఆ వెలుగుని ఈ లోకానికి చూపించగలం. సో వెలుగు అనేటువంటిది దేన్ని సూచిస్తుందంటే ప్రేమని సూచిస్తుంది. నంబర్ 4 ఇది నేను అక్కడ ఆల్రెడీ చూపించాను. కాబట్టి నేను ఇంకా ఫర్దర్ డీటెయిల్‌లోకి వెళ్ళట్లేదు. దానికి ఆపోజిట్ ఏంటి? చీకటిలో ఉండటం అంటే ఏంటి? ఉంది కదా! అది కూడా ఉంది కదా అక్కడ. అక్కడ ఆ మాట ఉందా లేదా 11వ వచనంలో? తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉన్నాడు, చీకటిలో నడుస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? చీకటి డార్క్‌నెస్ దేన్ని సూచిస్తుంది? హేట్. హేట్. ద ద డార్క్‌నెస్ డెమాన్‌స్ట్రేట్స్ ఆర్ షోస్ హేట్ ఆర్ రిప్రజెంట్స్ హేట్. లైట్ రిప్రజెంట్స్ లవ్. వెలుగే కదా మరి ప్రేమను సూచించేది. మరి ఇది చీకటిని సూచిస్తుంది. ద్వేషించడం అనేటువంటి. సో, ఇప్పుడు 4 చూసాం మనం. వెలుగు అంటే దేవుడు జీవమై ఉన్నాడు. వెలుగు అంటే దేవుడు సత్యవంతుడై ఉన్నాడు. వెలుగు అంటే దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడై ఉన్నాడు. వెలుగు అంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. సో, ప్రేమ అనేటువంటిది ఆయనలో ఉంది కాబట్టి. లాస్ట్ వెలుగు మీ అందరికీ తెలుసు. గుడ్డితనము చీకటిలో ఉంటే గనక వెలుగులో ఏముంటది? విజన్ ఉంటది. ఆ మాట 2:11లో ఉంది గదా! చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగజేసింది గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలీదు. మరి చీకటిలో గుడ్డితనం ఉంటే వెలుగులో ఏముంటది? ఏముంటది వెలుగులో? క్లారిటీ ఉంటది. క్లారిటీ ఉంటది. యూ నో హూ యూ ఆర్, యూ నో వాట్ యూ ఆర్ డూయింగ్ అండ్ యూ నో వేర్ యూ ఆర్ గోయింగ్. ఇఫ్ యూ ఆర్ ఇన్ లైట్. ఇఫ్ యూ ఆర్ ఇన్ డార్క్‌నెస్, యూ ఆర్ బ్లైండెడ్ అండ్ యూ డోంట్ నో హూ యూ ఆర్, యూ డోంట్ నో వేర్ యూ ఆర్ గోయింగ్. సో, ఇది ఐదో పాయింట్. ఐదో పాయింట్ నేను జస్ట్ అబ్జర్వేషన్ కోసం పెట్టాను. బట్ నా ఫోకస్ అంతా కూడా మొదటి 4 పాయింట్ల మీదే నేను దృష్టి పెడుతున్నానన్నమాట. మొదటి 4 పాయింట్లు ఏంటంటే, ఆయన జీవం గలవాడని, ఆయన సత్యవంతుడని, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడని, ఆయన ప్రేమ గలవాడని. ఈ 4 మన జీవితంలో ఉంటే దేవుడు ఈ 4 కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనను వెలుగు అని వాక్యం చెప్తుంది కాబట్టి మనము కూడా ఈ 4 కలిగి ఉంటే మనల్ని కూడా దేవుడు ఏమంటాడు? మీరు ఈ లోకానికి మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అంటే మనము చూపించాల్సిన 4 ఏంటి చెప్పండి ఇప్పుడు? మన అర్థం ఏమీ లేదు. మన అర్థం అంతా దేవుడి అర్థంలో నుంచి డిరైవ్ చేసుకోవాల్సిందే. వి డిరైవ్ అవర్ మీనింగ్ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్. సో ఫస్ట్ దేవుడు వెలుగు అంటే ఏమని అర్థం చేసుకున్నామంటే, దేవుడు వెలుగు అంటే ఆయనలో జీవం ఉందని, నిత్య జీవం ఉందని. నంబర్ 1. నంబర్ 2 దేవుడు వెలుగు అంటే ఆయన సత్యవంతుడని. నంబర్ 3 దేవుడు వెలుగు అంటే ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడని. నంబర్ 4 దేవుడు వెలుగు అంటే ఆయనలో ప్రేమ ఉందని, ప్రేమ గలవాడని. సో ఈ 4 ఇప్పుడు మనకు అప్లై చేసుకుందాం. మనకు అప్లై చేసుకుందాం. ఈ 4 మనము లార్డ్ జీసస్ క్రైస్ట్‌కి అప్లై చేయొచ్చు. 4 లార్డ్ జీసస్ క్రైస్ట్‌కి అప్లై చేస్తున్నాను ఇప్పుడు. లార్డ్ జీసస్ క్రైస్ట్ వెలుగు అంటే అర్థము ఆయనలో జీవం ఉందని, నిత్య జీవం ఉందని. లార్డ్ జీసస్ క్రైస్ట్ వెలుగు అంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ సత్యవంతుడు అని. లార్డ్ జీసస్ క్రైస్ట్ వెలుగు అంటే ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడని. లార్డ్ జీసస్ క్రైస్ట్ వెలుగు అంటే ఆయన ప్రేమ గలవాడని. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మన దగ్గరికి వచ్చి అప్లై చేద్దాం దీన్ని. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటో చెప్పమంటారా? అర్థం ఏంటంటే నీలో జీవం ఉందని. దేవుని జీవము నీలో ఉంది. నిత్య జీవము నువ్వు కలిగి ఉన్నావని అర్థం. నంబర్ 1. నంబర్ 2 దేవుడు సత్యవంతుడైనట్టు నువ్వు కూడా ఈ లోకంలో సత్యవంతుడిగా బ్రతికితే గనక నువ్వు ఈ లోకానికి వెలుగుగా ఉండగలవు. నంబర్ 3 మూడోది ఇంపార్టెంట్ ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడైనట్లు నువ్వు కూడా పరిశుద్ధుడు, నీతిమంతుడిగా ఉండగలిగితే గనక ఈ లోకానికి వెలుగుగా ఉండగలవు. నంబర్ 4
దేవుడు ప్రేమ అన్నాడు కాబట్టి నేను కూడా ఈ లోకానికి ప్రేమ చూపిస్తే నేను కూడా ఈ లోకానికి వెలుగుగా ఉండగలను. అర్థమైంది కదండి? ఇది విషయం యాక్చువల్‌గా యోహాను చెప్పాలనుకుంది. ఇప్పుడు అసలు అప్లికేషన్‌లోకి వెళ్ళడానికి ఇంకొక పాయింట్ నేను మీకు చెప్తాను. మీరు జాగ్రత్తగా నన్ను ఫాలో అవ్వండి. మనము వెలుగు సంబంధులుగా ప్రవర్తించాలంటే, వెలుగు సంబంధులుగా ప్రవర్తించాలంటే, లోకానికి మనం వెలుగును చూపించాలంటే, ముందు అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మనలో దేవుడిచ్చేటువంటి జీవం ఉండాలి మనకి. ఆ జీవము మనలో లేకుండా మనం ఈ లోకానికి ఏమీ చూపించలేం. చచ్చిపోయినోడు ఏం చూపించలేడు. చనిపోయిన వాళ్ళలో జీవం లేదు. డెత్ ఉంది వాడిలో. డెత్ ఉందంటే అర్థం ఏంటంటే చీకట్లో ఉన్నాడు. చనిపోయిన వాడు ఈ లోకానికి వెలుగుగా ఉండలేడు. అన్నిటికన్నా ఫస్ట్ మీ లోపలికి ఏం రావాలి? జీవం రావాలి. దేవుడిచ్చేటువంటి లైఫ్ రావాలి. ఆ లైఫ్ ఉంటేనే మనం ఇవన్నీ చేయగలం. ఆ లైఫ్ లేకుండా మనం ఏమీ చేయలేం. మీరు ఎంత ప్రయత్నమైనా చేయండి. చూడండి మరలా చెప్తున్నాను. దేవుడు జీవము గలవాడు. దేవుడు నిత్య జీవం గలవాడు. ఆ నిత్య జీవాన్ని మనతో తన కుమారుడు ద్వారా ఇస్తున్నాడు మనకి. ఎవరైతే తన కుమారుడి దగ్గరికి వస్తారో, ఎవరైతే తన కుమారుని యందు ఉంటారో వారికి ఏమిస్తున్నాడు దేవుడు? నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఆ నిత్య జీవము మనం కలిగి ఉన్నాం అనుకోండి, మిగిలినవన్నీ కూడా ఆయన జీవం మనలోకి వచ్చింది కాబట్టి మిగిలినవన్నీ కూడా వస్తాయి మనలోకి. ఎందుకంటే మనం ఆయనతో కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి. దట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఒక క్రైస్తవుడు ఎవరు అంటే ఆన్సర్ ఏంటో చెప్పమంటారు? జీవం గలవాడు. హీఈస్ నాట్ డెడ్ పర్సన్, హీఈస్ అలైవ్. హీఈస్ అలైవ్ టు గాడ్. ఆయన నుంచి నిత్య జీవాన్ని తీసుకుంటున్నాడు. నిత్య జీవాన్ని తీసుకుంటున్నాడు కాబట్టే దేవుని స్వభావం ఆయనలోకి వస్తుంది. గాడ్స్ నేచర్ వస్తుంది అతనికి. దేవునిలో ఉన్న స్వభావం అంతా కూడా మనలోకి వస్తుంది. మనము దేవ స్వభావములో పాలివారం అగినట్లు అనే మాట మనం 2 పీటర్ చెప్పినప్పుడు చెప్పాను నేను. దేవ స్వభావంలో మనం ఎలా పాలివారం అవుతాము? ఆయన జీవం మనలో లేకుండా. అవునా కదా? ఆయన జీవము బిగినింగ్ ఫర్ ఎవ్రీథింగ్ ఈజ్ హిజ్ లైఫ్. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా, మీలో కూడా నిజంగా నాలో ఆ జీవము లేదు అంటే అర్థమేంటో తెలుసా? మీరు ఇంకా చీకట్లోనే ఉన్నారు. మీరు ఇంకా మరణంలోనే ఉన్నారు. మీరు ఇంకా అసత్యంలోనే ఉన్నారు. మీరు ఇంకా దుర్నీతిలోనే ఉన్నారు. మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు. కాబట్టి ఆ జీవము మీలో ఉందో లేదో మీరు చూసుకోండి. అడగండి దేవుణ్ణి, ప్రభువా నాకు ఆ జీవం ఉందా లేదా? నాకు ఆ జీవం కలిగి ఉన్నానా లేదా? నేను పాపినని ఒప్పుకుంటున్నాను ప్రభువా, నాకు ఆ జీవము దయచేయండి. నాకు ఆ జీవము కావాలి అని మీరు అడగండి. దేవుడు మీకు ఆ జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఉచితంగా అనుగ్రహిస్తాను అన్నాడు. ఇట్ ఈస్ అ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్. లైఫ్ ఈజ్ అ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుని కుమారుని యందు పాప క్షమాపణ కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆ జీవము మనం పొందుతుంటాం. ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్పమంటారండి? లైఫ్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకు లైఫ్ వచ్చింది దేవుడి దగ్గర నుంచి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనము మైండ్ వాడాలి. ఏం వాడాలి? మైండ్ వాడాలి. మైండ్ ఎందుకు వాడాలంటే సత్యాన్ని తెలుసుకోవటానికి వాడాలి. దీన్ని మనం ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్ అంటాం. ఏమంటాం దీన్ని? ఇంటలెక్చువల్. ఇంటలెక్చువల్ అంటే అర్థం ఏంటంటే మైండ్. మైండ్. ఈ మాట అసలు దేవుడు వెలుగు అనే మాట యోహాను ఇక్కడ చెప్పటానికి కారణం ఏంటంటే, ఈ పత్రికలో ఇదంతా రాయటానికి కారణం ఏంటంటే, కొంతమంది అబద్ధ బోధకులు అబద్ధం చెప్తున్నారు. ఏం లేదు వాళ్ళ దగ్గర? సత్యము లేదు. సత్యం లేదు కాబట్టి యోహాను ఏమంటున్నాడంటే, సత్యము దేవుడు ఒక్కడి దగ్గరే ఉంది. ఎవరైతే దేవుడి వద్ద నుండి జీవం పొందుతారో వాళ్ళ దగ్గరే సత్యం ఉంటుంది. ఏమంటున్నాడంటే, ఒక విశ్వాసి అంట ఎవరైతే దేవుడి దగ్గర నుంచి జీవాన్ని పొందుకుంటాడో, ఆ విశ్వాసి అంట కరెక్ట్‌గా సత్యాన్ని అర్థం చేసుకోగలుగుతాడంట. ఎందుకని? దానికి కారణం ఏంటంటే, ఏ జీవమైతే ఆయనలోకొచ్చిందో, ఆ జీవంలో సత్యం ఉంది. అదంతా సత్యమే. ఆయన పొందుకున్న జీవమంతా గూడా సత్యమే. దేవునిలో సత్యమే ఉంది. అసత్యం లేదు గదా! కాబట్టి అతనికి సత్యమంతా తెలుస్తదంట. కాబట్టి ఇంటలెక్చువల్‌గా మనము చేయాల్సిందేంటంటే, ఓహ్! నేను సత్యవంతుడైన దేవుడిని వెంబడిస్తున్నాను గాబట్టి, నాకు సత్యము తెలియాలి అని మీ మైండ్ వాడి మీరు సత్యాన్ని తెలుసుకోవాలంట. అబద్ధాన్ని మీరు తిరస్కరించగలగాలి. అబద్ధమేంటో, మోసమేంటో మీరు తెలుసుకోగలగాలి.
2వ అధ్యాయంలో మాట్లాడతాడు దాని గురించి, ఎక్స్టెన్సివ్‌గా మాట్లాడతాడు. అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ క్రీస్తులు ఉన్నారు, వాళ్ళు అబద్ధం బోధిస్తున్నారు. ఆయన వెలుగు, ఆయనలో అసత్యం లేదు, ఆయన సత్యవంతుడు అని మాట్లాడుతుంటాడు. మాట్లాడుతున్నప్పుడు మనకేమర్థం అవుద్దంటే, ఓహ్! అంటే హి ఈస్ ఆస్కింగ్ అస్ టు కన్సిడర్ వాట్ ఈస్ ట్రూత్ ఇంటలెక్చువల్లీ. అంటే డాక్ట్రిన్ అంటాం కదా మనం, సత్యం అంతా, దేవుని వాక్యం అంతా 66 గ్రంథాలు తెలుసుకోవటమే సత్యం అని తెలుసుకోవడం అంటే. 66 బుక్స్‌ని మనం ప్రతి వచనాన్ని, ప్రతి అధ్యాయాన్ని అర్థం చేసుకున్నాం అనుకోండి, మనకు సత్యము అర్థమైపోయింది. సత్యం అర్థమైపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మరి? మైండ్ వాడాము, జీవం మనలోకొచ్చింది. మైండ్ వాడి సత్యం అంతా తెలుసుకున్నాము. తర్వాత ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలంటే పరిశుద్ధంగా జీవించాలి. నీతిమంతులుగా, పరిశుద్ధులుగా జీవించాలి. దీన్ని మనము మోరల్ యాస్పెక్ట్ అంటాం. ఇంటలెక్చువల్ యాస్పెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికొచ్చాం మనము? మోరల్ యాస్పెక్ట్, మొరాలిటీలోకొచ్చాం. ఇప్పుడు మోరల్ యాస్పెక్ట్ ఏంటంటే, మనము పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను జీవించాలి. అంటే ఏంటంటే క్యారెక్టర్ అంటాం కదా! క్యారెక్టర్, మన క్యారెక్టర్. మనకి మైండ్‌కి అర్థమైతే సరిపోదు. ఎక్కడికి రావాలి అది? మన జీవితంలోకి రావాలి. క్యారెక్టర్‌లోకి రావాలి. సో, ఇంటలెక్చువల్‌గా నువ్వు అర్థం చేసుకున్న దాన్ని నువ్వు నీ క్యారెక్టర్‌లోకి తీసుకురావాలి. తీసుకురావాలంటే నువ్వు పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా బ్రతకాలి. ఎందుకని? ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు కాబట్టి నువ్వు గూడా పరిశుద్ధుడిగా, నీతిమంతురాలుగా బ్రతకాలి. ఆయన సత్యవంతుడు కాబట్టి నువ్వు సత్యాన్నంతా అర్థం జేసుకోవాలి. సో, ఇప్పుడు నువ్వేమైపోయావు? నీలో జీవముంది. నీకు సత్యమంతా అర్థమవుతుంది. నువ్వు పరిశుద్ధంగా, నీతిమంతుడిగా అయిపోతున్నావు. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏంటి? ఆ! ఇప్పుడొస్తుంది. లాస్ట్ స్టెప్ ఏంటంటే రిలేషనల్ యాస్పెక్ట్ అంటాం మనం. ఇంటలెక్చువల్ యాస్పెక్ట్, మోరల్ యాస్పెక్ట్ అండ్ ద లాస్ట్ వన్ ఈస్ రిలేషనల్ యాస్పెక్ట్. రిలేషనల్ యాస్పెక్ట్ అంటే అర్థం ఏంటంటే, నీకు నిజంగా జీవం ఉండి నీలో, నీకు నిజంగా సత్యమై, నువ్వు పరిశుద్ధుడివి, నీతిమంతుడివి అయితే, నీకు పరిశుద్ధుల పట్ల పిచ్చి ప్రేమ ఉంటది. పరిశుద్ధుల్ని, దేవుడి బిడ్డల్ని నువ్వు విపరీతంగా ప్రేమిస్తావు. ప్రేమించావంటే అర్థం ఏంటంటే, దేవుని జీవము నీలో ప్రవహిస్తుందని. ప్రేమ వరకు నువ్వు రాలేదంటే దేవుని జీవమే ఇంకా నీలో లేదని. నీ సహోదరుడిని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు చీకటిలోనే ఉన్నావు. చీకటిలో ఉన్నావంటే అర్థం నువ్వు ఇంకా మరణంలోనే ఉన్నావు. మరణంలో ఉన్నావంటే నీకు జీవం లేదింక. అందుకే చూడండి, సహోదరులు అంటే మీకు విపరీతమైన ప్రేమ ఉందంటే గుర్తుపెట్టుకోండి, మీలో ఆల్రెడీ జీవం ఉంది. సహోదరులను, చర్చిని పట్టించుకోకుండా తిరుగుతుంటేనే ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ ఏంటంటే, ఓహ్! మేబీ నువ్వు చీకట్లో ఉన్నావేమో. నీకు జీవం లేదేమో. అందుకే నువ్వు అదంతా చేయలేకపోతున్నావేమో. అది గుర్తుపెట్టుకోండి. సో, చూడండి, లైఫ్‌తో మొదలైంది. లైఫ్‌తో మొదలై ఇంటలెక్చువల్ యాస్పెక్ట్‌కెళ్ళాము. ఇంటలెక్చువల్ యాస్పెక్ట్ నుంచి మోరల్ యాస్పెక్ట్‌కొచ్చాము. మోరల్ యాస్పెక్ట్ నుంచి రిలేషనల్ యాస్పెక్ట్. ఇదంతా లైటేనండి. ఎవ్రీథింగ్ దట్ ఐ సెడ్ ఈస్ ఆల్ లైట్. నువ్వు లైట్ అయితేనే నీలో జీవం ఉంటది. నువ్వు లైట్ అయితేనే నీలో సత్యం ఉంటది. నువ్వు లైట్ అయితేనే నువ్వు పరిశుద్ధుడు, నీతిమంతుడిగా ఉంటావు. నువ్వు లైట్ అయితేనే నువ్వు అందరిని ప్రేమించగలుగుతావు. ఇవన్నీ గూడా మనలో ఉన్నాయి కాదు. ఇదంతా మనం మాట్లాడాల్సింది మన గురించి కాదు. ఈ వచనం మాట్లాడుతున్న మొత్తం గూడా దేవుని గురించి. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఈ సత్యము యోహానుకి ఎవరు చెప్పారంట? యోహానుకి ఎవరు చెప్పారని చెప్తున్నాడు. మొదటి అధ్యాయం 5వ వచనం చూడండి. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానము ఏమనగా. అంటే అర్థం ఏంటి? ఎవరు చెప్పారంట ఈ దేవుడు వెలుగు అని? లార్డ్ జీసస్ క్రైస్టే యోహానుకి చెప్పాడంట. లార్డ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ హస్ టోల్డ్ జాన్, జాన్, గాడ్ ఈజ్ లైట్. ఇన్ హిమ్ దేర్ ఈజ్ నో డార్క్‌నెస్. దేవుడు వెలుగు, ఆయనలో చీకటి ఏమాత్రమును లేదు. మీరు చీకటిలో ఉండాలనుకుంటే మరణంలో ఉన్నారు. చీకటిలో ఉండాలనుకుంటే అసత్యంలో ఉన్నారు. లైఫ్ వైజ్ యు ఆర్ డెడ్. ఇంటలెక్చువల్లీ యు ఆర్ ఇన్ డిసెప్షన్ అండ్ లై. నంబర్ 3, చీకటిలో ఉన్నారంటే మీరు పాపంలోను, దుర్నీతిలోను ఉన్నారు. చీకటిలో ఉన్నారంటే మీకు సహోదరుల పట్ల ప్రేమ లేదు. మీకు వెలుగైన దేవుడు కావాలా? అంధకార సంబంధమైన రాజ్యంలో ఉండాలనుకుంటున్నావా? నిర్ణయించుకో. దీని అంతము మరణమే. దీని అంతము జీవము
నిత్య జీవం. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండుగా. థ్యాంక్ యూ వెరీ మచ్.